జగద్గురు అయినటువంటి బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారికి నా యొక్క ఆత్మాభివందనములు. అలాగే ఇక్కడ విచేసినటువంటి నా ధ్యాన బంధువులందరికీ నా యొక్క కృతజ్ఞతలు. నేను 2012లో ధ్యానంలో అడుగు పెట్టడం జరిగింది. అదే అమరావతిలో కూడా ధ్యాన మహాచక్రంలో అక్కడ పత్రిజ్ గారుతో కలవడం జరిగింది. ధ్యానం కూడా వాళ్ళతో సామూహిక ధ్యానం చేసాము. అలాగే కడతల్లో కూడా పత్రిజ్ గారు ఉన్నప్పుడు కూడా మేము అక్కడ ధ్యాన మహాచక్రంలో హాజరయ్యడం జరిగింది. అలాగే విశాఖపట్నంలో కూడా అదో ధ్యాన మహాచక్రంలో అందులో ఇదయ్యాము. ఈ సంవత్సరం కూడా మొన్న ధ్యాన మహాచక్రంలో మళ్ళీ ఒక 3 రోజులు మేము అక్కడ హాజరవ్వడం జరిగింది. అలాగే కొంత అనుభవం అలాగే తెలుసుకున్నాము. 2012లో అక్కడ ధ్యానంలో చేరిన తర్వాత మేము ఒక చిన్న పిరమిడ్ కట్టుకున్నామండి, 10x10. అప్పుడు తాత్కాలికంగా కొంచెం తక్కువ ఆదాయంతో చిన్న పిరమిడ్ కట్టుకున్నామండి. కట్టుకున్న ఒక సంవత్సరం తర్వాత ఉదుత్ తుఫాన్లో ఆ పిరమిడ్ కొంచెం రూపుమార్పు కొంచెం పోయిందండి. పోయిన తర్వాత అలాగా కొంచెం ఆర్థిక పరిస్థితులు అలాగా వెనుకబడి అలాగ ఉండిపోయామండి. మామూలుగా చేసుకుంటూ ఉండిపోయాము. మొన్న మళ్ళీ అదే ఈ ధ్యాన మహాచక్రంలో మళ్ళీ వెళ్ళిన తర్వాత ఇంకా ఇలాగుంటే లాభం లేదు, దీనివల్ల కొన్ని విషయాలు అలాగే ఆరోగ్య పరిస్థితులు కూడా కొంచెం మెరుగుపడ్డామన్న ఆలోచనతో మామూలుగా మళ్ళీ పిరమిడ్ కడితే బాగుంటుందన్న ఆలోచనతో మొన్న లెవెలింగ్ కూడా చేసామండి. అదొక 89 సెంట్లు ఈ పిరమిడ్ కోసమే చేద్దామన్న ఆలోచనతో మేము తీసేసామండి. అప్పుడు మేడం గారు కూడా మొన్న అలాగ వచ్చారండి అనుకోకుండా. నేను జీమాల్లో నేను ప్రస్తుతానికి టైలరింగ్ చేస్తుంటానండి, వ్యవసాయం చేసుకుంటూ. అలాగున్న తర్వాత అక్కడ పిరమిడ్ కడితే బాగుంటుందని చెప్పిన తర్వాత వైజాగ్లో కలిసి మొన్న మేడం గారు అలాగ వచ్చారండి. వచ్చిన తర్వాత నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే అలాగ వస్తున్నామండి అంటే సైట్ చూపించామండి. మేడం చూసారు, అన్ని విధాలుగా బాగుందండి, ఇది చేస్తే బాగుంటుందని మేడం గారు కూడా చెప్పారండి. అప్పుడు ఈ కార్యక్రమం ఉంది, ఈ కార్యక్రమంకి తప్పకుండా మీరు రావాలి అంటే ఇంకా ఇప్పుడు ఈ సంక్రాంతి పండగ సీజన్ ఉందండి. నేను టైలరింగ్ చేస్తుంటాను కదా, చాలా బిజీగా ఉంది. ఈ 2 రోజులే ఉంది. కానీ అది పక్కన పెట్టేసి ఈరోజు అలాగే ఉదయం బైక్తో 6 గంటలకి ఉదయం బయలుదేరానండి. ఇంటి దగ్గర తెల్లవారుజాము బయలుదేరాలి. ఇక్కడ 11 గంటలకు వచ్చానండి. వచ్చిన తర్వాత మేడం గారు కలుద్దాం అనుకున్నారు. మేడం గారు అలాగా అరకు మీదుగా రావాలనుకుంటూ లేట్ అయ్యారట. ఇంకా అలాగ కలిసామండి. ఈ కార్యక్రమానికి మీతో పాలు పంచుకొని కలిసినందుకు చాలా సంతోషంగా ఉందండి. అందువల్ల ఇంతటితో ముగిస్తున్నామండి. అదే మేము కూడా పిరమిడ్ కట్టాలని, ఈ పిరమిడ్ చూస్తే ఎంత సంతోషంగా ఉందండి. దాన్ని బట్టి ఈ విధంగా కడితే బాగుంటుంది అనుకుంటున్నామండి. సో మా అందరి సపోర్ట్ మీకు ఉంటుంది. అద్భుతంగా అక్కడ 89 సెంట్లు స్థలం మనకు అక్కడ దొరకడం, కొత్తపల్లి వాటర్ ఫాల్స్ దగ్గర చిద్గదానంద 22 శాకాహార గ్రామాలు తయారు చేశారు ఎన్నో ఏళ్ల క్రితం, పాకలపాటి గురుదేవుల కన్నా కూడా ముందు. సో ఆ గ్రామాలకు దగ్గరలోనే అది ఉండడం, ఆల్రెడీ అక్కడ ఒక పాయింట్ మళ్ళీ సార్ వాళ్ళది. సో అద్భుతమైన మరో ప్రాజెక్ట్ వస్తుంది. వారికి మనందరూ కూడా మన చప్పట్లతో మన సపోర్ట్ తెలియజేద్దాము. అండ్ వీ ఆల్ దేర్ విత్ యూ. మీ అందరూ కూడా చక్కగా దాన్ని తయారు చేస్తాం. మేము మళ్ళీ నేను పుట్టినప్పటి నుంచి మా నాన్న వాళ్ళు కూడా తినేవాళ్ళు శాకాహారమే. అప్పటి నుంచి ఇప్పుడు దాకా నాకు 52 సంవత్సరాలు సారు. ఇప్పుడు దాకా నేను శాకాహారమే తింటున్నాను అండి. మా ఇంటి వారు మొత్తం అందరు కూడాను. ఇంచుమించు మా జీమాడుగుల మండలంలో శాకాహార గ్రామాలు చాలా ఎక్కువగా ఉందండి ఇంచుమించు. అలాగే ఆ విధంగా కూడా మేడం గారికి అన్ని విధాలుగా తెలిసి ఉంటారు. అందుకబట్టి ఈ విధంగా నేను ముందుకు వచ్చేనేమో అని, ఇంత జనాలతో మేము కలిసేనేమో అన్న ఆలోచన నాకు కలిసినందుకు చాలా సంతోషంగా ఉందండి. థ్యాంక్ యూ.